పిండు అరే పిండు అది పట్టుకో 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 గుంజు. అరే అరే కూర్చో ఇంకా ఒక్కసారి పిండు నువ్వు కూర్చో నేను చెప్తా. అరే కూర్చో నేను చెప్తా. కూర్చో ఇంత దూరం వచ్చి పాలు ఉండకపోతే బాగుండదు చేస్తా. కూర్చో. అరే మళ్ళీ ఇస్తుంది అది. ఒక్కసారి కూర్చోరాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో శిరీష ఆయనకి వస్తుందని చూస్తారా? అదే చాలా నుంచి అడుగుతున్నామే నేను దొడ్డికాడికి వస్తా అని. అప్పుడు తెచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు దొడ్డికాడికి అయితే రాలే. చిన్న మన లాగ్ ఉంది కదా, ఆ లాగ్ దూరం చూద్దాం అని అన్నది. సరే తొలకొత్తే అని చెప్పిన. నేను సాయంత్రం తొలగదాం అనుకున్నా. మంచి సాయంత్రం అంటే అనుకుంటే నేను వర్షం పడ్డది. వర్షానికి అయితే ఇంట్లోకి బయటకు వెళ్ళలేదు. నేను వర్షం చూసిరు కదా, అది మస్తు ఆటలాడింది. వస్తుంది పోతుంది. ఫైనల్గా అయితే రాత్రి అయితే వర్షం పడ్డది. సో ఎర్లీ మార్నింగ్ అయితే పాలు ఉండాలి కాబట్టి పాలు కోసం అయితే తొలకొచ్చిన. దొడ్డికాడికి అయితే వచ్చేసినాం. సో మా ఆవు అయితే లేచింది ఇప్పుడే. బ్లాక్ పెండ పెట్టింది. పెండలే అనుకున్నట్టు ఉంది. నైట్ వర్షం పడని చెప్పేసి లోపల కట్టేసిన. సో పలా ఫస్ట్ పెండ వేద్దాం. పెండ తీసినాక పాలు పిండుదాం. పాలు పిండుతా శిరీషను? నేను నేర్పిస్తా. తన్నదు అది లేదని ఒక్కదానే అంతది. మనుషులు ఎవరు విన్నది తన్నదు. మంచిగా నిమ్మలంగా నుంచి ఉంటుంది. నేనే వినాలా? నువ్వు వస్తావా? మరి ఎందుకు వచ్చినావు నువ్వు? పాలు పిండుతామో అనుకున్నా. కదా ఇంకేముంది, నువ్వు కూడా పిండి ఏం కాదు. చూపిస్తా, ట్రై చేస్తా. దాన్ని ఇప్పుతాగు. పాలు తాగుతుంది. పాలు తాగనీకి ఇప్పినాం కానీ ఇది దగ్గర కట్టేయాలి. దగ్గర కట్టేసి దువ్వుతే ఏమనదు. అగో అయినా అంతనే ఉంటుంది దాన్ని. మనం పాలు ఉంటేప్పుడు సైలెంట్ కూర్చుంటుంది. మంచిగా కాలు లేపుతుంది. ఇది తాగుతూనే ఒక్క కాలు కూడా ఒక దగ్గర ఉంటుంది. అంతనే ఉంటుంది. గాలి మంచిగా పెడుతుంది. వెదర్ బాగున్నాయి. అట్నే అవుతుంది. మరి ఇప్పుడు అది పాలు అయితే మనకి పాలు ఎట్లా? అది తాగినాకనే మనకి ఇస్తుంది. అచ్చా, మరి అదా ఈ చిన్న దుడ్డు అన్ని తాగితే మనకు వస్తాయా? అంతసేపు ఉంటాం కదా మనము. కొంచెంపటి తాగుతాం. కొంచెం తాగినా గుంజేస్తాం మనం. ఎప్పుడు పాలు పెట్టాక చూడలే. ఏడా మరి మాకు బర్రు ఆవులు లేవుగా. అందుకని అప్పుడప్పుడు రావాలి దొడ్డికాడికి. అందుకే ఈరోజు వచ్చిన. పిండిపో నాకు రాదు. అది గుంజ లాగని గుంజు గుంజాట కట్టి చాగంతి పాలు మరి ఇంటికి పాలొద్దా? ఉన్నైతే ఇంటికాడ. రాత్రి కూడా వద్దాను. రాత్రి మంచిగా విండుదామంటే. రాత్రి వర్షం వచ్చింది కదా. మరి వర్షానికి సంబంధం ఏముంది? అయ్యో ఎవరైనా బిడ్డలకి ఇచ్చారు కానీ మనుషులకి ఇయ్యారు కానీ వెరైటీ ఉంది. ఇది వెరైటీ ఉంటుంది. మరి దాని బిడ్డకి ఏది కానీ మనకి ఇస్తుంది. మళ్ళీ బిడ్డను వదిలిపెట్టి ఎట్టు పోదు. ఇటే వేస్తుంది. కడగాలి ఒకసారి. వర్షం మొత్తం గలీజ్ అయింది. తినడానికి తెచ్చుకుంది. అయ్యో బావా, మళ్ళా 3 దొండకాయలు వచ్చినాయిగా. వస్తూనే ఉంటాయి. ఆగాయి కాదు. పైన కూడా ఒకటి ఉంది. ఇంకోటి చిన్నది. ఇలాంటివి ఇట్లాంటివి బాగుంటాయి. ఇంకా మస్తు అయితేనే ఉంటాయి కానీ మనకి ఇవి సరిపోవు. ఒకటేసారి కాస్తే సరిపోతాయి. ఎప్పుడు కాస్తాయి మరి ఇవన్నీ? అంతేనా? భయమైతే భయపడదు. ఏమన్నా చూసినా కాలు కూడా లేకపోతే. మరి ఒకసారి నిన్ను అంటే కాలుతో తాకిచ్చింది అన్నగా. అది ఉత్తనే ఇట్లా కాలు దాని బిడ్డను తనపోయి కాలు లేపితే కలిగి పాలు ఒక రోజు. అవునా? పిల్ల
చూస్తుంది బావ, నువ్వు పాలు విండుతుంటే ఎట్లా విండుతున్నావు అని. నేను తాగే పాలని నువ్వు విండుతున్నావు అనుకుంటుంది. మళ్ళీ వస్తుంది. హాయ్, కొత్తగా అనిపిస్తున్నాయి వీటికి. నేను ఎప్పుడు రాగాడికి అయితే మొన్న జామకాయలు వచ్చినాయని చెప్పినాం కదా, జామ చెట్టుకి పూత ఊసినట్టు ఊసింది. ఇట్లా పూత ఊసింది, 2 కాయలు కాసినాయి. కానీ ఆ కాయలు ఎటువైనా దొరుకుతలేవు. మళ్ళీ పోయింది. ఇక ఈడొక పూత వచ్చింది. ఈ పూత ఇంకేడొచ్చినాయి మరి పోయినాయి. మరి ఎందుకో తెలియదు. కాయలు కాస్తా అనుకున్నాం కానీ పోయింది. ఈ అల్లరి చెట్టు అయితే ఇంకా పెరుగుతలేదు, సగం పోయింది. మామిడి చెట్టు ఓకే, మళ్ళీ చిగురు వచ్చింది. ఈ దొండ చెట్టు వల్ల ఏం చేయలేకపోతున్నాము. దొండకాయలు ఇప్పుడు కావనుకుంటే సిరిచ టైం పడుతుంది. అంటే 3 ఉన్నాయి. ఇక 3 ఏం చేసుకుంటాం. మన 5 వచ్చినాయి, ఇప్పుడు 3 వచ్చినాయి. అవి తెంపకుండా ఉన్నాయి. అవి మార్కెట్ వచ్చినాయి ఉన్నాయా? మరి ఇక తెంపాలా? 3 ఇంకేనా ఉన్నాయి చూడు. ఇవి సేమ్ కలర్ ఉండే ఆకులు, ఇవి సేమ్ ఉంటాయి కాబట్టి ఏర్పడవు. ఏడ కాసినవి అనేది ఇట్లున్నప్పుడు తెంపితే ఏర్పడతాయి. పెద్ద ఎక్కువ సేమ్ ఆకు కలర్ అవుతాయి. తెంపాలా? అదే అయిందంట. ఇది చిన్న ఉందిగా, ఏం కాదు తెంపేసి మళ్ళీ ఒక్కటి ఎప్పుడు తెంపుతాం. రైట్, ఇవి పట్టుకో. ఇంకా లేవనుకుంటారు సైడ్ మొత్తం మన ఇంటి దిక్కు, అంటే మన దొడ్డి దిక్కే ఉంది ఇటు గానే మొదలు. అందుకని పందిరి ఇష్టం దానికోసం అని. దొండకాయలు ఎప్పుడు వస్తాయో వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు వస్తాయో కాదు, అద్దెకిలన్నీ రావాలి. తెంపినా కొద్ది వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు తెంపినాక నెక్స్ట్ టైం వస్తూ రావాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపోను, నేను ఇది బయట అడగట్టేసి వస్తాను. బైక్ కట్టేసి వస్తాను. దాన్ని కట్టేసి దీనికి గడ్డి వస్తా చిన్న చూడ. సరే, కొడవలు తీసుకొచ్చినావా? ఉన్నది కొడవలు ఉన్నది, నేను తీసుకొచ్చిన కదా. దాన్ని గడ్డి కట్టేసి గడ్డి వేసి బైక్ కట్టేసి వస్తాను. సరే మరి, నేను పోతున్నా. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వావ్, బాదం పొద్దుగానే ఇవ్వాలి ఇవి. మనం పొద్దుగా ఆవు కాడికి పోయినాక అందుకే లేట్ అయ్యి చేయలే. పొద్దున టిఫిన్ పెట్టేసిన ఇడ్లీ. అంటే చెల్లవాళ్ళు పోతారంట రేపు. అది తీస్తారు కదా ఇంటికాడ రేపు. ఈరోజు కొంచెం అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ బాక్స్కి వస్తా అని చెప్పింది. ఏం తీస్తారు? చాటా ఇస్తారంట. ఇక అంటే కొంచెం చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. ఏమన్నా ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని మధ్యాహ్నం వచ్చి అన్నం తీసుకొని పోతా అంటుంది. అదే నైట్ ఆనయ్య. ఎప్పుడు? రేపు. రేపే నైట్ ఆన చూస్తాం అనుకుంటున్నా కలిసి. అవును, కానీ మనం పెద్దోళ్ళం అంటే మనలాంటి వాళ్ళు ఏమి ఉండాలనుకుంటా. కరెంట్ పోయింది. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అది చేయడానికి, పెద్ద మనుషులు ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం నైట్ ఏమో చేస్తారంట అది. అట్లా అని చెప్పి చిన్నపిల్లలు ఇట్లా మన ఏజ్ వాళ్ళు అట్లా ఉండరు. అవును. అయితే మనం మాంగళ్యాలను తీసుకున్నాం కదా. జ్యోతి ఒక 3 డ్రెస్సులు తీసుకుంది. ఇక 3 డ్రెస్సులు ఇవే. ఈ 3 డ్రెస్సుల చున్నీలు. ఆ 3 డ్రెస్సులకు అంటే ఈ 3 డ్రెస్సులు ఇవి. ఈ 3 డ్రెస్సులకు మళ్ళీ ప్యాంట్స్ ఇప్పుడు జాడిస్తుంది ఆల్రెడీ. ఇది రెడ్ కలర్ ఒక ప్యాంటు, ఇది ఒక ప్యాంటు, ఇంకోటి బ్లూ కలర్ ఒక ప్యాంటు. ఇవి డ్రెస్సులు అయితే బయటకు వచ్చినాయి. మళ్ళా శారీస్ ఎప్పుడు బయట పెడతారో చూద్దాం. ఇక ఫైనల్ ఇవే 3 ప్యాంట్స్. జ్యోతి ఇట్లా ఎందుకు కొత్త డ్రెస్ తీసుకొచ్చినప్పుడు జాడిచ్చి పెడతారు? కాటన్ పెట్టాలని చెప్పేసి. కాటన్ కదా, వాటర్ లేస్తే దగ్గరకు వస్తుంది కదా. వాటర్ లేకుండా మనం డైరెక్ట్ కుట్టేసుకున్నాం అనుకో, వాటర్ వేసినాక టైట్ అయిపోతుంది. ఇప్పుడు జాడిచ్చినాక అది దగ్గరకు వస్తుంది కదా. దగ్గరకు వచ్చినాక ఒకసారి వేసుకొని చూస్తే కరెక్ట్ ఉందంటే ఏం కుట్లు వేసుకోవడం అవసరం లేదు. అంటే కొంచెం కొంచెం లూజ్ ఉందనంటే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ కాటన్ అయినా ఏ కాటన్ ఏ బటన్ అయినా సరే కంపల్సరీ దగ్గరకు వస్తుందా? కాటన్ ఒకటే దగ్గరకు వస్తుందా? మంచిగా ఉంది మీ పని. ఈ కలర్ లో చీరలు నిజంగా. ఇది ఎప్పటి వరకు ఉంచొద్దు? ఇది 1 మంత్. అమావాస్య వరకు. దీని ఆషాఢం సేల్. అది ఆషాఢం కేజీ సేల్. సో రాధిక దగ్గర మాంగళ్యం షాప్ లో తీసుకున్నాం మనము. ఏం చూస్తున్నావు? బాగుంది చున్నీ. అది ఇట్లా చీరలు ఉండాలి. అవును, మస్తు ఉంది. 3 కలర్ చీరలు అయితే 3 కలర్. నాకు ఈ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ నచ్చింది. ఇది కొంచెం డల్గానే ఉంది. డల్గా వేసుకుంటే లుక్ ఉంటుంది. డిజైన్ బాగుంది. మరి ఇలాంటి శారీస్ లేవు కదా? లేవు. ఈ డ్రెస్లకు చున్నీలకు బాగున్నాయి కానీ చున్నీలు బాగున్నాయి ఇంకా అన్నిట్లకా. రీల్ చేద్దామంటే సేవ్ కాదు. అది ఎవరు? నేనా? నీ ముంగట చూడు. ఆమె రాదు.
మంచిగా చెప్తారు రాత్రి, బావా ఇగో ఈ రీల్ చేద్దాము, సేవ్ చేసి పెడుతున్నా అని చెప్పి సేవ్ చేసి పెడతా. అట్లా సేవ్ చేసిన ఎన్ని ఉన్నాయి తెలుసా? తీసినది ఒకటి కూడా లేదు కానీ సేవ్ చేసినది 100 ఉండొచ్చు నాకు తెలుసా. అలా ఏమైతే సిరిసా రాత్రి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. అది చూడంగానే ఇది కంపల్సరీ చేయాలి, దీని లెక్క డ్యాన్స్ చేస్తాను నేను, దీని లెక్క యాక్టింగ్ చేస్తాను నేను అనుకుంటుంది. పొద్దున లేచినాక అది గుర్తు కూడా లేదు మళ్ళీ. ఎందుకు అంటే అప్పుడు మనం రీల్స్ చూస్తాం కాబట్టి ఫోన్ చేస్తుంటారు కాబట్టి చేయాలనిపిస్తుంది. పొద్దున లేసే ఫోన్ దగ్గర ఉండదు, పని మీద పడతారు కాబట్టి మర్చిపోతారు. స్నానం చేయగానే రెడీ అయినప్పుడు రీల్ గుర్తు రావాలి. బాగా గుర్తొస్తుంది అన్నట్టు వేస్తాడు. బయటకు పోగానే మంచిగా రెడీ అయ్యాక రీల్ ఎట్లా గుర్తొస్తుంది? అది ఉన్నా లేకుండా అప్పుడప్పుడు దేలాడి మాత్రం రీల్ చేసిపోతారు. మరి అట్లా ఉండాలి. మీరు రెడీ అవుతారు, రీల్స్ అంటారు, ఎంత మంది కామెంట్ పెడతారు. నేను కూడా చూసినావా ఏమని? సిరిచక్క శేఖర్ అన్న మీరు రీల్స్ చేయని అంటారు. సరే చేద్దాం. ఎప్పుడు జ్యోతికి పాట పాడతాను ఎప్పుడు చెప్పింది? 1 year అయిపోయిందా? 1 year అయిపోయింది, ఇంతవరకు పాడనే వాళ్ళే కానీ నువ్వు రీల్స్ చేసావంటే నేను నమ్మాలి. పాట పాడతా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లా. ఎప్పుడు పాడినా సిరిసా? ఇన్స్టాగ్రామ్ లా. ఇప్పుడు పాట పాడు వచ్చారు రాదు. నీకు నచ్చింది హిందీ పాట పాడు. రాదు హిందీ పాట ఒకటి కూడా. తెలుగు కానీ హిందీ పాటలు వచ్చాయి మాకు. ఎప్పుడు విన్నారో? నేను అసలు వాడా తెలుగు పాటలే వాడతాను. వంట రూమ్ లో ఎవరు పాడతారు? జ్యోతి లేనప్పుడు అమ్మ కూడా మస్తారన్నది. జ్యోతి లెక్కనే చేస్తుంది, చిన్నపోరు కూడా గట్టినే చేస్తున్నారు అంటున్నది. పాటలు పాడు కూడా పని చేస్తాడు. అప్పుడు ఇంటికాడ అంటే పాటలు పెట్టి పని చేస్తుండే. ఇక్కడికి వచ్చినాక అదే అలవాటు అయింది. కొన్ని రోజులు అసలు నోరు కూడా బయటకు తెరవలే. ఎవరు లేరు కాబట్టి అప్పుడు నేను పాడుకుంటుండే. మమ్మీ అప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చినాక అక్క డెలివరీ అయ్యి అక్క అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుండే. నేను ఒక్కదానే ఉంటుండే, అంటే నేను బావ మీరు ఉంటుండే. కాకపోతే ఇక నేను ఒక్కదాన్ని పని చేసుకుంటుండే. మేము రాము కాబట్టి అనుకుంటే ఏదో పాటలు పాడుతున్నాయి. అవునా? తెలుగు పాటలు కూడా వాడతా బావ, హిందీ పాటలే కాదు. అంటే నీకు ఎక్కువ హిందీ పాటలు వచ్చు కదా, కానీ హిందీ అయితే రాదు. మళ్ళా రాదు, మాట్లాడడానికి రాదు, చదవడానికి రాదు, అసలు ఏం రాదు. కానీ పాటలు అయితే వచ్చు. పాట ఇంటా కాబట్టి పాటలు వస్తాయి. మేము మాట్లాడతాం కదా మేము అప్పుడు. అది నీకు అర్థమవుతుంది, నాకేం అర్థమవుతుంది. ఈ మాటకి ఇది అర్థం అని చెప్పారు కదా, మీరు మాట్లాడుకుంటారు. అప్పుడు నాకేం అర్థమవుతుంది? హిందీ పాట వాడతావు కదా, హిందీ పాట గురించి నీకు అర్థం తెలియకుంటే వాడతావా? అది మంచిగా ఉంటది అనిపిస్తే వాడతా, నేర్చుకుంటా. ఇక అది మంచిగా అనిపించలేదు అనుకో నేర్చుకోను. పాడాలి, తెలుగు పాటలు వాడాలి, హిందీ పాటలు రెండు వాడతా. ఫోక్ సాంగ్స్ కూడా వాడతా. చూసినా ఇప్పుడు ఒప్పుకుంది కదా పాడతా అని, వచ్చు కానీ ఎప్పుడు బయట పెట్టదు. అది ఎప్పుడు పెడతావు మాకు తెలియదు కానీ సడన్ గా పెట్టాలి. ఎప్పుడు పెడతావు ఏమో తెలియదు. బండి ఏమన్నా ఇచ్చిన నేను నడిపింది కానీ సొంతంగా నడపలేదు. ఓకే, అది మనం నేను క్యాచ్ చేయగలదు, ఎందుకంటే వెనక కూర్చొని నేను కూర్చుంటా కాబట్టి నాకు తెలుసు నువ్వు ఎట్లా నడుపుతావు అనేది. మరి వెనక ఒకరు ఉంటే కొంచెం ధైర్యం ఉంటది. నేనేమన్నా వదిలేసినా వెనుకున్నారు పట్టుకుంటారు. అయితే నీకు బండి మూవ్ అయ్యేదాకానే కష్టం. మూవ్ అయ్యేదాకా నడుపుతావు, బ్రేక్ పడతావు, అన్ని చేస్తావు, అనొచ్చు. కానీ బండి తీసుడు పెట్టుడు స్టాండ్ చేసుడు స్టార్ట్ చేసి తీయడం బండి రాదు. స్టార్ట్ చేసి తీసినా ఒకసారి ఇంటికాడ కింద పడ్డగా, మంచిగా 2 రౌండ్లు వేసిన మా ఇంటికాడ. 3rd రౌండ్ కి కింద పడ్డా. అప్పటి నుంచి భయం అవుతుంది ఇక బండి కాడ. ధైర్యం రావాలి, కింద పడ్డాక గింతే కదా అనిపిస్తుంది. దాని తర్వాత ఎట్లా పడ్డావో అట్లా పడకుండా నీకే ఒక గ్రిప్ తెలవాలి. నువ్వు పడ్డాక బండి మానేసి ముందు కూడా మర్చిపోతావు. నువ్వు మర్చిపోలే మరి బండి బయట జ్యోతి ఏమని దొరుకో జ్యోతి పడంతరంకి ఏమైతుంది? నడువా నిన్న నడిపినావా మార్కెట్ పోయేటప్పుడు? నిన్న మొన్న అది ఎప్పుడో ఒకసారి గట్టినే నడపాలా మరి. సరే నేర్చుకుంటా, అది కూడా ఇంకా నేర్చుకుంటే వచ్చినాక నీకు మొత్తం రాదుగా బాగా స్టార్ట్ చేసి. అందుకని నేను ఏం చెప్తున్నా, పొద్దున ఆకిలి నొక్కుతావా, ఆకిలి నొప్పుడు బండి తీసి బయట పెట్టాలి, మళ్ళీ లోపల పెట్టాలి. నేనంతా నువ్వు తీసుడు పెట్టుడు స్టాండ్ వేసి తీసినా అనుకో బండి బ్యాలెన్స్ తెలుస్తుంది, ఎటు తిప్పాలో తెలుస్తుంది, హ్యాండిల్ ఎటు తిప్పితే ఎటు పోతుందో అవన్నీ తెలుస్తా ఉంటాను నాకు. అట్లా ఈ విషయం నీకు చెప్పి కూడా కనీసం 3-4 నెలలు అవుతుంది, అటే మర్చిపోయాను. అట్లుంటది మనతో. అంటే 2 బండ్లు ఉంటాయి. నువ్వు యాక్టివ్నే ముట్టుకో, ఇంకేది ముట్టుకోకు. యాక్టివ్ వచ్చిందంటే నీకు ప్యాషన్ కూడా నడుపుతావు. చెల్ల నడుపుతావు ప్యాషన్ ప్రో. అవునా? అవును, ఒకసారి నడిపించింది. ఒకసారి అయితే మోసం నడిపించింది ఆమె. సిటీకి కూడా వస్తుంది. అయిందా? టిఫిన్ అయిందా? అవుతుంది. ఏంది ఇడ్లీ ఏనా? చట్నీ ఏం చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత ఇడ్లీ. కొబ్బరికాయ ఉందా? కొబ్బరి చట్నీ ఉంటే బాగుంటుండే, మంచిగా ఉంటుంది టేస్ట్. మనం అమ్మ నైవేద్యానికే కొబ్బరికాయ కొడతాం. అప్పుడే తెల్లారి టిఫిన్ చేస్తే టిఫిన్లకి చట్నీ లాగా చేస్తాం. ఇక తర్వాత మనకి కొబ్బరికాయనే దొరకదు. ఇక 2-3 నెలలు అయితే పూజలు స్టార్ట్ చేస్తాం, అప్పుడు ఉంటాయి ఇక మన ఇంట్లో. వా వేడి వేడిగా పొగలు ఎత్తునే సరిసా ఇడ్లీలు మంచిగా ఉబ్బినట్టునే కదా. మంచిగా వచ్చినాయి. ఫస్ట్ రోజు మంచిగా వస్తాయి,
సెకండ్ రోజు జర్ర అంతా రావు. రాత్రి కలిపి పెట్టింది ఇట్లా పొంగుతుంది కదా, పులుస్తుంది అంటారు. ఫుల్ మంచిగా అయింది అది, మంచిగా అయింది. అందుకని ఇడ్లీ మంచిగా వచ్చినాయి. జ్యోతి దా తిందాం. ఏం దులుపుతున్నావు అంతా? ఇగో ఈ కిటికీ కాడ మస్తు బూజు వచ్చింది. కరెంట్ లేదుగా, కనబడుతుంది బూజులకి. నీకు అదే దులుపుదామని. బల్లిపాత్రనా అదంతా కిటికీ కాడ ఉంది, ఇక దులుపుదామని ఇప్పుడు దులుపుతున్నా. కరెంట్ ఎంత ఇట్లా పోతుంది పొద్దు నుంచి? వర్షాకాలం చెట్లు కొట్టేశారు కదా. ఏం మన ఊర్లో అయితే ఏం లేవనుకుంటాను, బయట రోడ్డు మీద కావచ్చు. అదే రోడ్డు మీద వైర్లు ఉంటాయి కదా. 4 సార్లు పోయింది. అయితే పొయ్యి కూడా క్లీన్ చేసి ఇది కూడా క్లీన్ చేసేద్దామని వచ్చినాడికి. మిక్సీ కూడా క్లీన్ చేయండి. మిక్సీ చూసినావుగా, చేయాలి ఇప్పుడు అది కూడా వేయాలి. రిపేర్ అయిపోయాలి. ఎవరైనా వస్తే కంపల్సరీ ఆపాలి, గలీలా ఆపాలి, చేపియాలి. మిక్సీ వేపిస్తేనే టిఫిన్లు అయితే మన ఇంట్లో. మిక్సీ వేయకపోతే టిఫిన్లే కావు. పిండి పట్టాలి కదా. అసలు వంట రూమ్ మొత్తం స్టిక్కర్ వేసాడు తెలుసా, బాగుంటుండే కదా. ఉంది అన్నట్టుగా బాగా వేస్తావా? ఉన్నది కానీ ఒక్కరికంటే కష్టం. అన్న వస్తే ఇంకా సెట్ అవుతుంది. మళ్ళీ అడగాలి బయటకి. సరే నెక్స్ట్ టైం. బట్టలు అయిపోయినాయా? బట్టలు నానబెట్టి బాసలు తోమి వంట రూమ్ లోకి వచ్చిన. ఇగో ఇదంతా ఉందని దుల్పనికి వచ్చిన. పొద్దుగా వచ్చి ఇదే కట్టేసిపోయినా. మంచిగా మేసింది పడుకుంది. ఇక మన ఇంటికాడ నుంచి చూస్తే మంచిగా కనబడదు అనమాట. ఏం చేస్తున్నా 2 సార్లు పండుకొని వేసింది. సరిపోయినట్టుంది ఆడికాడికి. ఏం మనం వచ్చేసరికి ఎందుకు మనం చూడంగానే కొంచెం అరుస్తుంది, లేకపోతే ఇగో మళ్ళీ మేస్తుంది. అంటే కొట్టుకోతారు అనుకుంటా, మరి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. కానీ ప్రతిసారి ఇట్నే చేస్తుంది. ఇక పొద్దుగాల తీసుకొచ్చి కట్టేసినాం కాబట్టి పోయి మళ్ళీ దొడ్లో కట్టేసి గట్టేసినామంటే మళ్ళీ సాయంత్రం 3 గంటలకు ఇవ్వాలి. ఇక రెగ్యులర్ టైం ఇది అలవాటు అయింది. 6:30, 7 o'clock ఇప్పేసేయాలి. 11 o'clock కట్టేయాలి. మళ్ళీ సాయంత్రం 3 o'clock ఇప్పితే మళ్ళీ 7 అవుతుంది నైట్ 7. ఈ ఆవు పొద్దుగాల కానీ సాయంత్రం కానీ ఇప్పుతాం కదా, ఇప్పి ఎంత ఎటు తిప్పినా కానీ మేనేమేదు. లాస్ట్ కొట్టుకోతాం కదా దొడ్లకు. ఆ టైంలో చూడు వద్దన్నా మేస్తుంది, కొట్టినా రాదు. ఇప్పుడు కూడా ఇంత చూడు మొత్తం ఇప్పి తాడు మొత్తం ఇప్పి చుట్టి పెట్టినా కొట్టుకోదామంటే మంచిగా మేస్తుంది. ఇట్లా మేస్టా కొట్టుకోబుద్ది కాదు మనకు. ఇప్పుడంటే నడిచిపోతుంది, ఏం కాదు. కానీ నైట్ టైంలో 6:30, 7:30 అయితే ఉంటుంది. కదలనే కదా ఎంత కొట్టినా. ఇక మేంతి అనుకుంటే చీకటి అయ్యేదాకా అట్లా రోజు అట్లనే మేపుతున్నాము. ఇక ఇప్పుడు వెదర్ మంచిగా ఉంది కాబట్టి ఎండ కూడా ఎక్కువ లేదు. ఇక మేస్తుంది కానీ అట్లనే మేపుతున్నా. ఇక పచ్చగడ్డి కదా మంచిగా మేస్తుంది. చిన్న దూడ కూడా పొద్దున గడ్డి కోసుకొని వేసినాడ. ఇక అది కూడా మంచిగా మేస్తుంది దొడ్లే. ఇక వాటర్ తప్పుకొని పోయి ఇది ఎప్పటిదాకా మేస్తుంది చూసి పోయి కట్టేసినామంటే ఇక మనకు కూడా లంచ్ టైం అవుతుంది. సో ఫైనల్గా కట్టేసి గడ్డి అయితే వేసిన. ఇక మంచిగా మేస్తుంది. మళ్ళీ 3 o'clock ఇప్పాలి కదా. పప్పులకు రోజు పప్పు వస్తాను అనుకుంటా. పప్పు వస్తే ఇక నేనన్నా పప్పనైనా పోతాం. ఇంటికాడ బట్టలు బాసన మొత్తం అయిపోయినట్టున్నాయి. బట్టలు ఏమని లేవు, ఎందుకంటే పిల్లలు ఉంటే జర పిల్లల బట్టలు ఎక్కువ ఉంటుండే. బట్టలు అయితే ఏం లేవు, బాసనలు కొన్ని అయినాయి. ఎంతైనా మనసులో ఉన్నదానికి లేదానికి చాలా తేడా ఉంటుంది. శిరీషా ఇంటనే జ్యోతి లేదా? ఎప్పుడు పోయారు? ఇక ఆడే మస్తు పని ఉంటుంది చెప్పిందేమన్నా జ్యోతి? ఉంటాయేమని చెప్పిందా? ఆడ మస్తు పని. రేపు పొద్దుగాల రేపు రాత్రి రేపు సాయంత్రం కదా. రేపు సాయంత్రం అంటే నాకు తెలిసి ఆడ అంటే మెదులుకోవడానికి ఉసుక గిసుక అని పక్కన వేసి నీట్గా వేసుకుంటే జర నలుగురు వచ్చినా ఉండడానికి ఉంటుంది. క్లీన్ చేయడానికి కరెంట్ లేదా? కరెంట్ లేదు, పోతుంది వస్తుంది. పొద్దున్న నుంచి ఇప్పటికి 4-5 సార్లు పోయింది. ఏదో పని నడుస్తున్నట్టుంది మరి బయట. ఏం కూర వండుతాను? బీరకాయనా? బీరకాయ కట్ చేసి పెట్టినా. ఓ మంచిగా ఉంది బీరకాయ ఫ్రెష్ గా. మొన్న మమ్మీ అంటే అమ్మ దగ్గర తెలుసుకొచ్చింది ఇది. టైం పడుతుంది ఇంకా? హాఫ్ అన్ అవర్ వస్తుంది. చలి వస్తాను మరి టైం పడుతుంది వాళ్ళు కూడా. సరే కానీ